చెప్పమని చెప్పడం జరిగింది. నీలం తుఫాన్లో దెబ్బతిన్న వారందరికీ కూడా ధైర్యం చెప్పమని, ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ వస్తుంది, రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగం వస్తుంది అని చెప్పి ధైర్యం చెప్పడం జరిగింది. మరి ఈరోజు చూస్తే ఈరోజు మరి ఒకటి గతం, వర్తమానం, భవిష్యత్తు మూడు కాలాలుగా అనుకుంటే గతం రాజశేఖర రెడ్డి గారిని గుర్తుకు తీసుకొస్తుంది. ఆయన 5 సంవత్సరాల పాలన, మరి ఆయన సువర్ణయుగం పరిపాలించిన కాలం మీకందరికీ కూడా గుర్తొస్తుంది. ఆయన పరిపాలనలో ఒక్కదాని మీద కూడా, ఏ వ్యవస్థ మీద కూడా ఒక పైసా ఛార్జ్ పెంచకుండా ఆయన విధానాల్లో సాచురేషన్ విధానం అంటూ ఆయన అన్నిటి మీద కూడా అన్ని రకాల పథకాలు, సంక్షేమ పథకాలు ఇచ్చి తన ప్రజలను కన్నబిడ్డల వల్ల పరిపాలించిన వైనం ఆయనది. మరి ఈరోజు చూస్తే మరి వర్తమానానికి వస్తే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వం, ఇవాళ ప్రభుత్వం ఉందా అనిపిస్తా ఉంది. ఏ సామాజిక వర్గమైనా కూడా, ఏ ఒక్కరైనా కూడా, ఏ రంగంలో అయినా కూడా సంతోషంగా ఉన్నారా అంటే లేదనే చెప్పాల్సి వస్తుంది ఇవాళ. మరి ఈరోజు చూస్తే ఆర్టీసీ రేట్ల మీద అయితేనే మరి 3 సార్లు పెంచి భారం పెట్టడం జరిగింది. మరి కరెంటు ఛార్జెస్ విపరీతంగా పెంచి మరి సబ్ఛార్జీల పేరుతో 1000 కోట్ల ప్రభుత్వం దండుకుంటా ఉంది. ఇవాళ చూస్తే పారుతా ఉంది. మరి ఎరువులు 300% పెరిగినాయి. ఈరోజు సబ్సిడీ విత్తనాలు లేవు. ఈరోజు చూస్తే ఈరోజు మరి గిట్టుబాటు ధరలు లేవు. ఈరోజు పల్లెల్లో 2 గంటలు కూడా కరెంట్ ఉండడం లేదు, చీకట్లా ఉంటున్నాయి. పరిశ్రమలు మూతపడ్డాయి. లక్షల మంది కార్మికులు రోడ్డున పడడం జరిగింది. మరి ఈరోజు చూస్తే పెట్రోల్, డీజిల్ బగ్గు పంపిస్తా ఉన్నాయి. మరి గ్యాస్ ధర చూస్తే ఇవాళ 300 రేటు ఉంది. మరి చూస్తే ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ అయిపోయింది. మరి ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు మరి అనేక ఆంక్షలు పెట్టి దాన్ని నీరుగార్చినారు. మరి ఈరోజు చూస్తే 108 లేదు, 104 లేదు. మరి ఈరోజు ఏది చూసినా కూడా నిత్యావసర ధరలు కొండెక్కి కూర్చున్నాయి. పేదలు చూస్తే వాళ్ళు మలమల్లాడిపోతా ఉన్నాయి. మరి ఈరోజు ఇదేమి ప్రభుత్వం, ఇదేమిటి అని నిలదీయాల్సిన చంద్రబాబు నాయుడు గారు నిలదీయటం లేదు. ఇదేం ప్రభుత్వం, మరి ఇదేమిదేని చెప్పి నిలదీయాల్సిన ప్రభుత్వం, నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పని చేయడం లేదు. మరి అసెంబ్లీ పెడితే మరి అసెంబ్లీకి రావడం లేదు. మరి ఈరోజు అవిశ్వాసం పెట్టమంటే అవిశ్వాసం పెట్టడం లేదు. ఇవాళ చూస్తే మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర అంటూ మహానాటకాలు చేస్తూ ఇవాళ మీ మధ్యకు మరలా వస్తా ఉన్నాడు. మీకోసం యాత్ర అంటూ ఈరోజు మీ ముందుకు వస్తా ఉన్నాడు. ఇవాళ ఆయన పరిపాలన ఒకసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని. ఆయన పరిపాలనలో 9 ఏళ్ల పరిపాలనలో పంటలు పండలేదు, మరి తిండి లేదు, కూలి చేద్దామంటే ఆ రోజు పని లేదు. మరి అంత దారుణమైన పరిస్థితి అవాళ ఉంది. ఆ రోజు ఉన్న ఊర్లలో బతుకు తెరవ లేక బతుకు జీవుడా అంటూ ఆ రోజు పొట్ట చేత పట్టుకుని మరి పిల్లా జిల్లాలతోటి ముంబై నగరాలకు, వేరే నగరాలకు, సముద్రం దాటి కొంతమంది దుబాయ్కి, గల్ఫ్ కంట్రీస్కి పోవడం జరిగింది. ఇవాళ చూస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, మరి వ్యవసాయానికి బోర్లు లేవు, బోర్లకు కరెంటు లేదు, మరి పని చేద్దామంటే పని లేదు. అంత దయనీయమైన పరిస్థితిలో ఉంటే రైతులు కరెంటు బిల్లులు కట్టలేదని చెప్పి ఆ రోజు ప్రత్యేక పోలీస్ స్టేషన్లు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. రైతన్నలు లేకపోతే వాళ్ళ భార్యలను, ఆడవాళ్ళని కూడా చూడకుండా జైల్లో పెట్టిన పరిస్థితి అవ్వాల. మరి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి మరి పోలీసులు ఒత్తిళ్లు చేసి వాళ్ళ ఇళ్ల మీదకి పంపించి మరి వాళ్ళను
వాళ్ళ ఇళ్లలో చెంపు తపాలు కూడా తీసుకురావడం జరిగింది. 4,000 మంది రైతులు ఆ రోజు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. మరి ఈ రోజు చూస్తే మా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా రుణమాఫీ చేస్తానంటా ఉన్నారు. ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్తా ఉన్నారు. మరి విద్యుత్ ఈరోజు మరి బెల్ట్ షాప్ రద్దు చేస్తానంటా ఉన్నారు. మరి గ్యాస్ నేను పెంచేయలేదంటా ఉన్నాడు. మరి అన్ని నేను చేస్తానని చెప్పడం జరుగుతూ ఉంది ఇవాళ. మరి ఈ రోజు రుణమాఫీ చేస్తానంటా ఉన్నాడు. మరి కేంద్రంలో ఏమన్నా ఆ రోజు చక్రం తిప్పానని చెప్పాడు. ఆ రోజు ప్రధానమంత్రి నా మాట విన్నారని చెప్పారు. మరి ఆ రోజు ఎందుకు రుణమాఫీ గురించి ఆలోచన చేయలేదు అని అడుగుతా ఉన్నాను ఇవాళ. ఆ రోజు మరి ఒక్క లెటరైనా మీరు రాయగలిగారా, రాయమని చెప్పగలుగుతారా అని చెప్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన 1 నెల లోపలనే రుణాలు రీషెడ్యూల్ చేయించడం జరిగింది. కొత్త లోన్లు ఇవ్వడం జరిగింది. 2008-9లో మరి ఆ రోజు మొత్తం రుణమాఫీ దేశమంతటా జరిగింది. ఆ రోజు 12,000 కోట్ల రూపాయలు 64 లక్షల మందికి రుణమాఫీ చేయడం జరిగింది. అంతేకాకుండా అంతకు ముందు బ్యాంకులకు అప్పు కట్టిన వాళ్లకు ప్రోత్సాహంగా 5,000 రూపాయలు వంతున 1,800 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్తా ఉన్నాడు. ఉచిత విద్యుత్ మరి ఏమన్నా ఆ రోజు ఆయన చేతిలో పని. ఆ రోజు ఉచిత విద్యుత్ ఎందుకు ఇవ్వలేదు? ఆ రోజు కరెంటు బకాయిలు ఎందుకు రద్దు చేయలేదు? రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే అదే స్టేజ్ మీద మొట్టమొదటి ఫైల్ మీద సంతకం పెట్టడం జరిగింది. మరి ఆ రోజు విద్యుత్ బకాయిలు రద్దు చేయడం జరిగింది. 1,259 కోట్ల రూపాయలు రద్దు చేయడం జరిగింది. మరి ఈ రోజు బెల్ట్ షాప్ రద్దు చేస్తానంటే ఉన్నాడు ఇవాళ. మరి బెల్ట్ షాపులు గ్రామాలకు తీసుకుపోయింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు గ్రామాలకు బెల్ట్ షాపులు తీసుకుపోవడం జరిగింది. మద్యపానాన్ని ఆ రోజు మాఫీ చేయడం జరిగింది. మరి ఆ రోజు వ్యవసాయం సిద్ధంగా చంద్రబాబు నాయుడు ఈ రోజు రైతులంటూ ముందుకు వస్తా ఉన్నాడు ఇవాళ. మరి ఆ రోజు అసెంబ్లీలో పంటలకు కరెంట్ అని అడిగితే పంటలు ఎండిపోయాయి కదా అని ఎగతాళి చేశారు ఆయన. విద్యుత్ దొంగతనం చేస్తే వేరే దేశాల్లో అయితే ఉరి తీస్తారు, నేను కనుక జైలుకు పంపిస్తానని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో నిజాం షుగర్ లాంటి ప్రభుత్వ సంస్థలు నిర్వీర్యం చేసి మీకు కావాల్సిన వాళ్ళకు అమ్ముకోలేదా, దారాదత్తం చేయలేదా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. మీ మనసులో మాట బుక్కులో సంక్షేమం సోమరిపోతులు చేస్తుందని రాయలేదా మీరు? మరి అంతేకాకుండా ఎన్టీ రామారావు పెట్టే 2 రూపాయల కిలో బియ్యం పథకం 500 రూపాయలు చేసి సామాన్యుని కడుపు మీద కొట్టలేదా అని అడుగుతా ఉన్నా. మరి ఎన్టీ రామారావు పెట్టిన హాస్ ఫేర్ 50 రూపాయలు 650 రూపాయలు చేసి ప్రజల మీద భారం పెట్టలేదా అని అడుగుతా ఉన్నా. ఆ రోజు జలయజ్ఞం నీటి ప్రాజెక్టులు కట్టమంటే ఇంకుడు గుంతల సిద్ధాంతం తీసుకొచ్చి మీరు ఇంకుడు గుంతలు కట్టలేదా అని అడుగుతా ఉన్నా. ఆల్మట్టి డ్యాం ఆ రోజు మీ హయాంలోనే మొదలుపెట్టి మీ హయాంలోనే పూర్తి చేసి మీ హయాంలోనే ఎత్తు పెంచడం జరిగింది. ఆ రోజు మీరు గమ్మనుండి దాని వల్ల ఈ రోజు కృష్ణా జిల్లాలు మనకు రావాలంటే, కిందికి రావాలంటే ఎంతో కష్టమైపోతా ఉంది వాళ్ళ చూస్తూ ఉంటే. మరి ఈ రోజు చూస్తే మరి చంద్రబాబు నాయుడు గారి చెప్పే మాటలు మీరు నమ్మొద్దని చెప్తా ఉన్నాను ఇవాళ. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు కొత్త పాఠం చెప్తా ఉన్నారు ఇవాళ. నేను నిప్పు లాంటి వాడిని, 35 కేసులు నా మీద పెట్టారు, వాటిలో ఏ విధమైనటువంటి ఇది కాలేదు అని చెప్తా ఉన్నాడు. ఏ కోర్టు మీకు నిర్దోషం తీర్పిచ్చింది? ఏ కోర్టు మీకు విచారణ చేసింది అని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి ఈ రోజు నేను 18 అంశాలతోటి 2424 పేజీలతోటి అవినీతి మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పేరుతో కోర్టుకు వేయడం జరిగింది. కోర్టు సిబిఐ ఎంక్వైరీని సిబిఐ వాళ్ళను 1 రోజుల లోపల ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. మరి సిబిఐ వాళ్లకు చంద్రబాబు నాయుడు గారిని ఎంక్వైరీ చేయడానికి వాళ్లకు 1 రోజులైనా సిబ్బంది లేదట, 1 రోజులు చేయలేదు. మరి ఆయనకు సపోర్టర్స్ గా ఉండే వాళ్ళు కోర్టుకు పోయి స్టే తెచ్చుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతా ఉన్నా నేను, మీ బతుకంతా స్టే తెచ్చుకొని విచారణ జరపకుండా ఉంటే మరి మీరు న్యాయవంతులా, మీరు నిర్దోషం అని అడుగుతా ఉన్నాను ఇవాళ. ఏ మారుమూల ప్రాంతం వెళ్లి అడిగినా కూడా చంద్రబాబు నాయుడు నీతిపరుడా నిర్దోష అనేది ఏంటంటే నీతో చెప్తారు ఇవాళ. మరి అంతేకాకుండా మరి జగన్ బాబు మీద కేసు అయితే 24 గంటల లోపల కోర్టు చెప్తే 28 టీములు పెట్టి సిబిఐ ఎంక్వైరీ జగన్ బాబు ఆస్తుల మీద జగన్ బాబు మీద ఎంక్వైరీ చేయడం జరిగింది.
మరి ఆయన అన్యాయంగా 10 నెలలు ఎంక్వైరీలు చేసి అన్యాయంగా అక్రమంగా జైల్లో పెట్టడం జరిగింది. ఇంకొకటి అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారితో మీద అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి మీరు అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసేవాళ్ళు ఈ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అని చెప్పి మీడియాని మేనేజ్ చేయలేదా అని అడుగుతా ఉన్నాను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులేసి ఆయన చనిపోయే స్థితికి తీసుకొచ్చింది మీరు కాదా అని అడుగుతా ఉన్నా. మరి ఈ రోజు వెన్నుపోటు అంటే గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు మీరు కాదా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి నిజం చెప్పని మాజీ ముఖ్యమంత్రి ఎవరు అంటే మీరు కాదానని మీరు గుర్తొస్తారని అడుగుతా ఉన్నారు ఇవాళ. tehelka.com 2002వ సంవత్సరంలోనే అత్యంత అవినీతి పరుడు, ఇంతటి సాగుకారు ఎవరు లేరు రాజకీయ నాయకుల్లో అని చెప్పి ఆ రోజు తెలపలేదా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. మీ హయాంలోనే మరి ఆ రోజు ఐఎంజీకి మీరు 800 ఎకరాలు కోట్లు విలువ చేసే భూమిని మీరు 50,000కి ఇవ్వలేదా అని అడుగుతా ఉన్నాను. ఈఎంఆర్ కు మీరు 28 హైదరాబాద్ నడిబొడ్డులో ఎకరం 28,000 చొప్పున ఆ రోజు ₹1,00,00,000 విలువ చేసేది ఈ రోజు 4 కోట్ల విలువ చేస్తుంది. మరి అటువంటి భూమిని మీరు ఎంఆర్ కు 535 ఎకరాలు కట్టబెట్టలేదా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి ఈ రోజు గ్యాస్ ఎంత అవసరమో మనకు, మరి ఆ గ్యాస్ లో ఈ రోజు కేజీ బేసిన్ లో మనం టెండర్లు వేసుకోకుండా గుజరాత్ నుంచి వచ్చి రిలయన్స్ వేస్తే దానికి కారణం మీరు కాదా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి ఒక రామోజీరావుకి అయితేనేం, ఒక మురళీమోహన్ అయితేనేం, ఒక నామా నాగేశ్వరరావుకి అయితేనేం, ఒక సీఎం రమేష్ అయితేనేం మీరు కాదా సాయం చేసింది అని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి మీకొక న్యాయం చంద్రబాబు గారు మరి రాజశేఖర రెడ్డి గారికి ఒక న్యాయమో అని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి రాజశేఖర రెడ్డి గారిని ఏ కోర్టు దోషం నిరూపించింది, ఏ కోర్టు దోషం చెప్పింది ఇవాళ? మరి రాజశేఖర రెడ్డి గారు అవినీతి పరుడని మీరు చెప్తా ఉన్నారు. ఏ విధంగా అవినీతి పరుడని అవుతారు మీరు చెప్పండి, మీరే చెప్పండి. మీరు చెప్పగలుగుతారా? మీరు ఏ గైడ్ లైన్స్ లో వీళ్ళందరికీ సాయం చేశారో అదే గైడ్ లైన్స్ లోనే రాజశేఖర రెడ్డి గారు చేశారు. మీరు చెప్పగలుగుతారా రాజశేఖర రెడ్డి గారు వేరే గైడ్ లైన్స్ లో ఏమైనా చేశారని చెప్పగలుగుతారా అని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి రాజశేఖర రెడ్డి గారు దోషిగా కాంగ్రెస్ పార్టీ మీరు కుమ్మక్కి సిబిఐతో కలిసి రాజశేఖర రెడ్డి గారిని ఈరోజు దోషిగా పెట్టడం జరిగింది. మరి జగన్ బాబుని ఈరోజు దోషిగా, జగన్ బాబుకి ఏమిటి సంబంధం? ఆయన ఎంపీనా, ఎమ్మెల్యేనా, ఆయన ఏమన్నా అధికారా, మినిస్టరా? ఎందుకు ఈరోజు జగన్ బాబును దోషిగా మీరు నిలబెట్టారు? 10 నెలలు మరి ఆయన తీసుకొచ్చి కోర్టుల్లో వేసి 10 నెలలు ఎంక్వైరీ చేశారు. అది కాదని చెప్పి బై ఎలక్షన్స్ ఉపదేమా అని చెప్పి 15 రోజుల ముందుగా ఆయన్ను అన్యాయంగా అక్రమంగా జైల్లో పెట్టడం జరిగింది. ఈ రోజుకు 175 రోజులు అవుతా ఉంది జగన్ బాబును అరెస్ట్ చేసి. మరి మీరేమైనా చెప్పగలుగుతారా? మీరేమైనా న్యాయవంతులా, నీతివంతులా? మరి మీకు ప్రజలు 1999 సంవత్సరం నుంచి ప్రజలు ఇంతవరకు 13 ఏళ్లలో మీకు శిక్ష విధించారు, కానీ మీకు అర్థం కావడం లేదు. 2012 సంవత్సరంలో 50 అసెంబ్లీ స్థానాలకు ఎలక్షన్లు జరిగితే అందులో సగం స్థానాలు డిపాజిట్ లాస్ చేసుకున్నారు, అయినా మీకు అర్థం కావడం లేదు. 2 పార్లమెంటు స్థానాలకు ఎలక్షన్లు జరిగితే దాంట్లో కూడా మీకు అర్థం కావడం లేదు, డిపాజిట్ లాస్ అయింది. మరి ఇంకొక నేరారోపణ చేస్తా ఉన్నారు. జగన్ బాబు టన్నులకి డబ్బులిచ్చి మీ ఎమ్మెల్యేలందరినీ కొంటా ఉన్నాడని చెప్పి మాట్లాడుతా ఉన్నారు ఇవాళ. మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారు మీరు పోటీ చేస్తానన్న మీరు తెలుగుదేశం పార్టీలోకి పోయారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు మీకు ఎన్ని కోట్లు ఇచ్చారని అడుగుతా ఉన్నాను ఇవాళ. అంతేకాకుండా మరి ఎన్టీ రామారావు గారిని పడగొట్టడానికి ఆ రోజు వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలందరినీ పెట్టారు. ఆ ఎమ్మెల్యేలందరికీ ఎన్ని కోట్లు ఇచ్చారని అడుగుతా ఉంది. మీకు ప్రజలు ఎన్నుకోబడిన నాయకులు మీ కళ్ళకు ఎలా కనబడుతున్నారని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి ఇంకో మాట మాట్లాడుతా ఉన్నారు, విశ్వసనీయత గురించి మాట్లాడుతా ఉన్నారు. విశ్వసనీయతకు మీకు అర్థం తెలుసా అని అడుగుతా ఉన్నా. విశ్వసనీయత అంటే నమ్మకం, తల్లి తండ్రి మీద ఉండేంత నమ్మకం విశ్వసనీయత అంటే. మరి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన మాటకు నిలబడి ప్రజలకు ఉచిత విద్యుత్ ఒకటే ఇస్తానని చెప్పారు, కానీ ప్రజల అవసరాలు గుర్తించి అన్ని అవసరాలకు డజన్ల కొద్ది పథకాలు అమలు చేయడం జరిగింది. అదే ప్రజల పట్ల ఉన్న ఆయనకున్న విశ్వసనీయత. మరి ప్రజలు ఆయన పక్షంగా సెప్టెంబర్ 2వ తారీఖు ఆయన మనకు కనబడినప్పుడు
దాంట్లో కొంతమందికి గుండెలు ఆగిపోయినాయి, కొంతమందికి ఆత్మహత్యలు అయిపోయినాయి. వాళ్ళని ఓదారుస్తూ జగన్ బాబు వస్తే ఆయన్ను ఆదరించి అక్కర చేర్చుకున్నారు. అటువంటి అదే ప్రజలకున్న విశ్వసనీయత, రాజశేఖర రెడ్డి గారి పట్ల ఉన్న ప్రజలకు విశ్వసనీయత. మరి జగన్ బాబు విషయానికి వస్తే నల్లకాలంలో ఇచ్చిన మాట కోసం ఆయన ఓదార్పు యాత్ర చేస్తూ ప్రజల మధ్యలో ఉండి నెలకు 25 రోజులు ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యల్లో అన్ని సమస్యల్లో 2 రోజులు 3 రోజులు వారం రోజులు నిరాహార దీక్షలు చేసి నేనున్నాను అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలన్నీ అన్ని పాటిస్తాను, నెరవేరుస్తానని చెప్పిన ప్రజల పట్ల ఉన్న ఆయనకున్న విశ్వసనీయత అది. మరి ప్రజలు జగన్ బాబు జైల్లో ఉన్నా మరి మేము పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు మరి ఆ రోజు కడప దగ్గర నుంచి కొవ్వూరు వరకు మొన్న బై ఎలక్షన్ లో అంతా కూడా ఆయన ఘనమైన మెజారిటీలతో ఇచ్చి గెలిపించారు. అది మీకున్న విశ్వసనీయత అని చెప్తా ఉన్నాను. ఈ రోజు జగన్ బాబు జైల్లో ఉన్నా కూడా ఆయన మీద నమ్మకంతో, ఆయన నాయకత్వం మీద నమ్మకంతో, ఆయన రాష్ట్రానికి సరైన భవిష్యత్తు దిశ నిర్ణయిస్తాడని చెప్పి ఈ రోజు అన్ని పార్టీల నుంచి వచ్చే నాయకులందరికీ వాళ్ళకున్న విశ్వసనీయత అది అని చెప్తా ఉన్నాను ఇవాళ. మరి మీకున్న విశ్వసనీయత కూడా నేను చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు, మీకున్న విశ్వసనీయత ఏంటంటే 2009 ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ తో కలిసి తెలంగాణ ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి మీకు ఫిరాయించిన వారు మీరు. అది మీ విశ్వసనీయత. ఎవరైతే తెలుగుదేశం పార్టీని పెట్టారో ఎన్టీ రామారావు గారిని కూలదోశారు, చంపేంత చేశారు. అది మీ విశ్వసనీయత. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఎందుకు వచ్చిందని ఏ వాగ్దానాల మీద తీసుకొచ్చారో ₹2 కిలో బియ్యం పథకం గాని, మద్యపాన నిషేధం గాని మీరు అధికారంలోకి వస్తేనే తుంగలో తొక్కారు. అది మీ విశ్వసనీయత అని చెప్తా ఉన్నా ఇవాళ. ఇంకా విషయానికి వస్తే రాజశేఖర రెడ్డి గారిది సువర్ణ యుగం అయితే చంద్రబాబు నాయుడు గారిది శ్మశాన యుగం. మరి ఇప్పుడు ప్రభుత్వం మరి ఏం చేస్తా ఉందో నాకైతే తెలియదు. మరి ఈ రోజు చూస్తే మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కదిలిరమ్మని చెప్పి వాళ్ళ నాయకులను పిలిస్తే ఈ రోజు నినాదం మరి ఈ రోజు చూస్తే తెలుగుదేశం నుంచి బయటికి రానే నినాదంగా ఉంది వాళ్ళు చూస్తా ఉంటే. మరి మీరందరూ దయచేసి విజ్ఞులు, మీకందరికీ తెలుసు ఈ రోజు నేను రాజశేఖర రెడ్డి గారు మన మధ్యలో లేరు, జగన్ బాబు జైల్లో ఉన్నారు. శర్మిలమ్మ మీకోసం మళ్ళా వస్తున్నాము పాదయాత్ర చేసుకుంటూ. మీరు ఈ కుటుంబాన్ని ఆదరించే బిడ్డలుగా ఉన్నందుకు చేతులెత్తి నేను నమస్కరిస్తున్నాను. ఇవాళ మీకందరికీ మరొకసారి నేను చేతులెత్తి నమస్కరిస్తూ మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఆశీర్వదిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. లేను వచ్చేస్తుంది. ఉరి పెడతాయా